హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నిన్న సాయంత్రం ఆఫ్టర్నూను చికెన్ కర్రీ చేసి చపాతీ చేశాను ఫ్రెండ్స్. దానికోసం అయితే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ మనకి చపాతీలోకి గ్రేవీ కింద కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను చికెన్ని నీట్గా ఉప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత కొంచెం ఒక పొంగు వచ్చేదాకా నేను చికెన్ అయితే ఉడకబెట్టుకున్నాను. కొంచెం దాంట్లో ఏమన్నా స్మెల్ లాంటిది ఏమన్నా ఉంటే పోతుందని నేను కర్రీ అయినా ఫ్రై అయినా కూడా ఒక పొంగు వచ్చేదాకా అయితే చికెన్ అయితే నేను ఉడకబెట్టుకుంటాను ఫ్రెండ్స్. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా, పిల్లలకైనా మనకైనా అని నేనైతే అలా చేస్తానండి. దానికోసం అయితే చికెన్ని తీసేసి కొంచెం కారం ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసానండి, దాని వాటర్ పాడేసి. దీనికోసం అయితే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు తీసుకున్నాను. అయితే గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ గసగసాలు, కొంచెం వెల్లుల్లిపాయి, అల్లం, జీలకర్ర, ధనియాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పు వేసి నేను కొంచెం దోరగా ఫ్రై చేసండి. తర్వాత మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. మనకి కర్రీలో వేసినప్పుడు పచ్చివాసన అనేది రాకుండా ముందుగానే నేను డ్రైగా ఫ్రై చేసి తర్వాత మిక్సీ పట్టానండి. నేనైతే మీకు చూపించలేదు ఫ్రెండ్స్. మనం అలా పచ్చిగా కాకుండా అలా కొంచెం డ్రైగా ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే మనకి కర్రీ పచ్చివాసన రాకుండా కర్రీలో వేసినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని అయితే నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఇక్కడ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి వేసాను. అవి మనకు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నేను కొంచెం త్వరగా ఫ్రై అవటం కోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. మీరు ఉప్పు వేసుకోండి కావాలితే. నేనైతే కొంచెం ఎక్కువ సాల్టే వాడతాను ఫ్రెండ్స్, ఉప్పు కన్నా కూడా. అయితే మనం ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసుకొని కొంచెం కారం, ఉప్పు అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ చికెన్ని కూడా మనం దీంట్లో వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం చికెన్ అంతా కూడా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకుందాం. తర్వాత చికెన్ అయితే కొంచెం బాగా కలిసింది కదండి. తర్వాత మనం మసాలా అయితే ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసి మిక్సీలో పక్కన పెట్టుకున్నాను కదండి, అది కూడా దీంట్లో వేసేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇది డ్రైగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టాను కాబట్టి మనకి పచ్చివాసన అనేది ఏమీ రాదండి. చాలా మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది. కాబట్టి మొత్తం కర్రీకి అంతా, చికెన్కి అంతా బాగా కలిసేంత వరకు మసాలాని బాగా కలిసేంత వరకు కూడా మనం బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అండ్ 2 మినిట్స్ అయితే ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా అండి, మనం ఇందాక చికెన్కి వేసిన కారం అయితే సరిపోదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసి నేను మ్యాగ్నేట్ చేశాను. ఆ కారం అయితే సరిపోదు. నేను మళ్ళీ ఒక 2 స్పూన్లు కారము, కొంచెం మళ్ళీ ధనియా పొడి కూడా వేసానండి. ఆల్రెడీ ఇందాక మిక్సీ పట్టాను, అయినా మళ్ళీ కొంచెం వేసాను. మొత్తం అంతా కూడా చికెన్కి బాగా కలిసేంత వరకు మనం బాగా కలుపుకుందామండి. చికెన్కి కారం అంతా కలిసిన తర్వాత మనం కలిసిన తర్వాత వెంటనే వాటర్ వేయకుండా ఒక 2-3 మినిట్స్ అయితే మనం మీడియం సైజులో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. కలిపేసుకొని బాగానే మరి కలవాలి కాబట్టి మనకి చికెన్కి అంతా కూడా ప్రతి ముక్కకి కూడా మనం వేసిన కారం, మసాలా అంతా కలవటం కోసం అయితే నేనైతే మూత పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూసుకొని మనమైతే ఒకసారి చూసుకొని తర్వాత మనం ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు. 2 గ్లాసులు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మనం జస్ట్ మనకు ఒక 10 మినిట్స్ అయితే మనకి హై ఫ్లేమ్లో అయితే మనకి 5 మినిట్స్ అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది. మీడియం సైజులో అయితే మనకు ఒక 10 మినిట్స్ పడుతుంది. నేను ఎప్పుడు కూడా కర్రీ అనేది హై ఫ్లేమ్లో అయితే వండను ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితేనే నేను కర్రీ అనేది చేస్తానండి. అంటే కింద మాడిపోకుండా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే మీడియం సైజులోనే వండుతాను. చూసారా అండి, కర్రీ అనేది అయితే ఉడుకుతుంది. ఇంకా వాటర్ లెక్క ఉంది కాబట్టి ఇంకొంచెం ఉడకాలి, మనకి బాగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా.
లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి, కలిపేసుకొని. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి కర్రీ పూర్తిగా కూడా అయిపోతుంది. కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా బాగా చేసుకుంటే మనకి చపాతీలోకి తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా అండి, ఫైనలీ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. బట్ నేను నిన్న ఈవినింగ్ అయితే నేను రైస్ వండలేదండి, చపాతీ చేసి చికెన్ కర్రీ అనేది చేశాను. ఇలా కొంచెం గ్రేవీలాగా అయితే చపాతీ తినడానికి బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఇలాగా చపాతీలోకి, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీనికోసం అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం అయితే ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను, చపాతీ పిండి. దీంట్లో నేనేమి ఉప్పు కానీ నూనె కానీ మామూలుగానే పిండిని వాటర్ వేసి కలిపేసుకున్నాను. కొంచెం మెత్తగా మనకి కొంచెం సాఫ్ట్గా అనేది కలుపుకోవాలండి. మరి గట్టిగా అయితే మనకి చపాతీ బాగోదు కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయితే నేను కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టేసి పక్కనైతే పెట్టుకున్నానండి, వెంటనే చేయకుండా. తర్వాత దీన్ని లడ్డూలాగా చుట్టుకొని ఒక్కొక్కటి మనం చపాతీ లెక్క చేసుకోవటమే ఫ్రెండ్స్. ఇక్కడ నేను చపాతీ అయితే చేస్తున్నానండి. చపాతీ అయిపోయిన తర్వాత నేను దీన్ని గ్యాస్ మీద అయితే మనమైతే చేస్తాను. మామూలుగా మేము రైసే తింటాం, చపాతీ నేను మా పిల్లలు చాలా బక్కగా ఉంటారని నేను చపాతీ అయితే పెట్టాను ఫ్రెండ్స్, ఎక్కువగా రైసే తింటాం. చపాతీ అయితే నిన్న అడిగారని నేను చికెన్ చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తానండి. చపాతీ అయితే ఇక్కడ నేను పెనం మీద అయితే వేడి చేస్తున్నాను. పెనం మీద చపాతీని వేడి చేసిన తర్వాత మామూలుగా నేనైతే ఎప్పుడు చపాతీ చేసినా నెయ్యి అయితే వేస్తానండి, ఎందుకంటే మా పిల్లలు మామూలుగా నెయ్యి తినరు కాబట్టి నేను చపాతీ వేసినప్పుడల్లా నెయ్యితోటే నేను చపాతీ అనేది నేను చేస్తాను. కాల్చిన తర్వాత మనం చపాతీ వేరే ప్లేట్లోకి తీసేసుకొని అప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకుంటే మనకి చపాతీ చాలా సాఫ్ట్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మంచి వాళ్ళకి హెల్తీ అండి, అంటే ఎముకలకు కూడా పిల్లలకి చాలా బలంగా మంచిది ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు చపాతీ చేసిన ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఫైనలీ నిన్న ఆఫ్టర్నూన్ అయితే మాది లంచ్ అయితే చికెన్ కర్రీ గ్రేవీ తోటి ఇలా చేసి చపాతీ అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.